కథ పేరు ఉదయం లేచేవాడికి ఉల్లిపాయ కూడా బంగారం. శివయ్య అనే వ్యక్తి పట్టణ అంచున ఉన్న చిన్న గ్రామంలో నివసించేవాడు. పెద్ద చదువులేదు, పెద్ద సంపాదన కూడా లేదు. కాని ఒక్క అలవాటు మాత్రం అతనికి చిన్ననాటినుంచి ఉంది: ఉదయం పొద్దున్నే లేచే అలవాటు. అతని రోజులు అందలికన్నా ముందే మొదలయ్యేవి. చీకటి ఇంకా పూర్తిగా తొలగకముందే అతను లేచి తన పనుల కోసం సిద్ధమయ్యేవాడు. మొదట తన ఇంటి చుట్టూ ఉన్న పనులు చూసుకొని ఆ తరువాత మార్కెట్ వైపు బయల్దేరేవాడు. శివయ్య రోజూ కూరగాయల మార్కెట్కి తొందరగా వెళ్లేవాడు. పెద్ద వ్యాపారి కాదు, చిన్న బుట్టలో కూరగాయలు కొనుగోలు చేసి తన వీధిలోనే అమ్ముకునేవాడు. మార్కెట్కి తొందరగా వెళ్లడం వల్ల అతనికి మంచి ధరలకి కూరగాయలు దొరికేవి. ఆలస్యంగా వచ్చేవాళ్లకు మిగిలేది ఖరీదైనవి లేదా పాడైనవే. ఒకరోజు మార్కెట్లో వర్షం పడబోతుందనే వార్త వచ్చింది. చాలామంది వ్యాపారులు ఆలస్యంగా వచ్చారు. కాని శివయ్య అప్పటికే మార్కెట్లో ఉన్నాడు. అతను తక్కువ ధరకి పెద్ద మొత్తంలో ఉల్లిపాయలు కొనుగోలు చేశాడు. ఆ రోజు మధ్యాహ్నం వర్షం కురిసింది. మార్కెట్ మూసేశారు. సాయంత్రానికి ఉల్లిపాయల ధర ఒక్కసారిగా పెరిగింది. శివయ్య దగ్గర ఉన్న ఉల్లిపాయలు ఆ రోజు బంగారంలా మారాయి. పెద్ద లాభం వచ్చింది. అది అదృష్టం కాదు, అది అతని అలవాటు ఫలితం. పక్కింటి రాములు ఆశ్చర్యంగా అడిగాడు, నీకెప్పుడూ ఇలాంటి అవకాశాలే ఎలా వస్తాయి? శివయ్య నవ్వుతూ చెప్పాడు, అవకాశాలు రావు రాములు, మనమే ముందే లేచి వాటి దగ్గరికి వెళ్ళాలి. అప్పటిముంచి రాములు కూడా ఉదయం లేచే అలవాటు చేసుకున్నాడు. క్రమంగా అతని జీవితం కూడా మారింది. కథానీతి: సమయం కంటే ముందే సిద్ధంగా ఉండేవాడికి చిన్న అవకాశమే పెద్ద లాభంగా మారుతుంది. శ్రమ, క్రమశిక్షణే నిజమైన అదృష్టం. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.